వెల్కమ్ బ్యాక్ టు ది వీకెండ్ అప్డేట్స్. యాజ్ యూజువల్ ఎన్నోసార్లు చెప్పాను, దిస్ ఇయర్ ఇస్ అ డ్రై ఇయర్. ఎంత చించుకున్నా ఏమన్నా చెప్పిన సోది మళ్ళీ చెప్పుకోవటమే. అందుకే నేను పెట్టట్లేదు, వీడియోస్ పెట్టట్లేదు. టు బి ఫ్రాంక్ అంతే, అదే సోది మళ్ళీ ఏం చెప్పుకుంటాం ఇంకా. సో అందుకే మీ టైం కూడా వేస్ట్ తెలుసుకోలేదు. అండ్ ఇప్పుడు ఉన్నాయన్నమాట, కొంచెం అవి కూడా కొంచెమే ఉన్నాయి. అండ్ థర్స్డే నుంచి ఎవరైతే ఆర్డర్స్ ప్లేస్ చేసారో ఈ రోజు దాకా మీకు షిప్డ్ మెసేజ్ అయితే రాలేదు, ఎందుకంటే మేము ఇంకా షిప్ చేయలేదు. ఎందుకు అంటే మీ అందరికి కూడా మేము ఫ్రీ ప్రొడక్ట్స్ అని ఒక అప్డేట్ని కొత్తగా రోల్ అవుట్ చేసామన్నమాట. అది చెక్ చేయడానికి అందరికీ ఆ పాయింట్స్ అనేవి యాడ్ అవుతున్నాయా లేదా ఆ చెక్ చేసుకోవడం కోసమే మేము షిప్ చేయలేదు. ఈరోజు అందరికి కూడా షిప్ అవుతుంది అనమాట. సో మీరు మన పేజ్ ఓపెన్ చేసి మీకు ఇక్కడ ఈ 3 లైన్స్ క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది అనమాట ఫ్రీ ప్రొడక్ట్స్ అని చెప్పేసి. అది మీరు క్లిక్ చేశారు అనుకోండి, మీకు పేజ్ ఓపెన్ అయ్యిద్ది. ఇక్కడ మీకు క్లియర్గా చూసుకోవచ్చు, బై 4 ప్రొడక్ట్స్ అండ్ గెట్ 1 ఫ్రీ. అంటే మీరు 4 ప్రొడక్ట్స్ అనేవి మీరు బై చేసిన తర్వాత ఒకటి ఫ్రీగా ప్లేస్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ అయ్యిద్ది అనమాట. ఇది ఎట్లా అంటే దీనికి ఎటువంటి ఎక్స్పైరీ లేదు, మీరు ఎప్పుడు కావాలి అప్పుడు ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ రెండోది, నెక్స్ట్ మనం షాంపూస్ అండ్ కండిషనర్స్ కూడా అన్ని లాంచ్ అవుతాయి కదా, సో అప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు ఆ ఫ్రీ ప్రోడక్ట్ అనేది మీకు ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి డెలివరీ ఛార్జెస్ లాంటివి కూడా ఏమీ ఉండవు, ఫ్రీ అంటే ఫ్రీగా మీరు ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ లాస్ట్ పాయింట్, ఈ ఒక అప్డేట్ అనేది పర్మనెంట్గా ఉండిద్ది. మళ్ళీ 1 month 2 months అట్లా కాదు, ఇది పర్మనెంట్గా ఉండిపోతుంది అనమాట. అట్లా మీరు ఎన్ని బాటిల్స్ పర్చేస్ చేస్తే అన్ని పాయింట్స్ అనేవి మీకు యాడ్ అవుతూనే ఉంటాయి, మీరు ఫ్రీ ఆర్డర్స్ అనేవి మీరు ప్లేస్ చేసుకుంటూ ఉంటారు. సో ఇట్లా అనమాట ఫార్మేట్ అనేది. అండ్ ఇంకా ఈ సమ్మర్ సేల్ అనేది 30th Juneతో ఇంకా మీకు ఎండ్ అయిపోతుంది. సో ఎవరైతే ప్లేస్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆర్డర్స్ అనేవి ఈ QR కోడ్ స్కాన్ చేస్తే డైరెక్ట్గా మీరు మన అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతారు. బిగినింగ్ విత్ ది హాలీవుడ్ న్యూస్, బ్యాట్మ్యాన్ Part 2 స్క్రిప్ట్ అయితే లాక్ అయిపోయింది. అండ్ ప్రొడక్షన్ అయితే అఫీషియల్ గా నెక్స్ట్ ఇయర్ January నుంచి అయితే మనకి స్టార్ట్ చేస్తారు. అండ్ క్రిస్టోఫర్ నోలన్ గారి ది ఓడిస్సీ టీజర్ అయితే రెడీ అయిపోయింది. కమింగ్ వెరీ సూన్ గానే మనకి రిలీజ్ అయిపోతుంది అనమాట. కొంతమంది ఉంటారు హీరోస్వి అసలు ప్రైమ్ టైం మొత్తాన్ని సర్వనాశనం చేస్తారనమాట. అంటే ఎన్నో సంవత్సరాల పాటు సాగదీస్తూనే ఉంటారు. ఎస్ఎస్ రాజమౌళి అసలు కనీసం ఫస్ట్ లుక్ కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఈయన అసలు మొత్తం ఐమాక్స్తో షూట్ చేసి ఫటాఫట్కి లాగిచ్చేస్తున్నాడు. అంటే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే, నేను అప్పుడు అబ్జర్వ్ చేశాను, మన రాకింగ్ స్టార్ యష్ కూడా KGF 2 2022లో రిలీజ్ అయింది. ఇప్పటికీ 3-4 సంవత్సరాలు అయింది. యాక్చువల్గా ఈ సంవత్సరం రిలీజ్ అవ్వాలి, బట్ పోస్ట్పోన్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్కి. ఇంకా అది అంటే 5 సంవత్సరాలు. KGF 2 తర్వాత 5 సంవత్సరాల తర్వాత సినిమా వస్తుంది, అమ్మో. అట్లాగే ఇప్పుడు మహేష్ బాబు ఇప్పుడు ఈ సినిమా రాజమౌళి అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయిపోయిన తర్వాత ఆయన ఎన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకుంటారు. ఎందుకంటే ఆ హైప్కి అప్పుడు ఆ స్టార్ ఇమేజ్ బిల్డ్ అయిన దానికి అది మ్యాచ్ చేసుకోవాలి. ఎవరితో వర్క్ చేస్తారో ఎన్ని సంవత్సరాలు టైం తీసుకుంటారో ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ టేక్ ఓవర్ చేసి ఫినిష్ చేసి రిలీజ్ చేసేసరికి అసలు లిటరల్లీ 10 సంవత్సరాలు పోతాయి అనుకుంటారు ఓవర్క మహేష్. అంటే ఇప్పుడు సింపుల్గా మీరు చూసుకుంటే అప్పుడు మహేష్ బాబు గారి కెరీర్ వెనక్కి అలా చూసుకుంటే గట్టిగా 10 సంవత్సరాల్లో 2 సినిమాలు ఉంటాయేమో ఆయన ఫిల్మోగ్రఫీలో మ్యాక్స్. అంతే అయ్యా, అంటే ఎంత టైం, 10 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు అసలు. అని మన మార్వెల్ కెవిన్ మావా అయితే కన్ఫర్మ్ చేశాడు, ఫెంటాస్టిక్ 4 అనేది డైరెక్ట్లీ విల్ లీడ్ టు ది అవెంజర్స్ డూమ్స్డే. అంటే ఇట్ విల్ బి అన్ ప్రాపర్ లింకప్ అనమాట, ఈస్టర్ ఎగ్స్ ఎవ్రీథింగ్ ఎన్నో అనమాట. ఇట్ విల్ బి అన్ ప్రాపర్ లింకప్. అండ్ కమ్ బ్యాక్ టు అవర్ రెగ్యులర్ న్యూస్. మనందరికి కూడా ఎప్పటి నుంచో మంచి ఇష్టమైన, అంటే ఎన్నో మీమ్స్ కూడా వేసుకుని ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తూ ఉంటాం, దృశ్యం ఫ్రాంచైజ్. సో ఇప్పుడు దృశ్యం Part 3 కూడా కన్ఫర్మ్ అయిపోయింది, స్క్రిప్ట్లోకి అయిపోయింది. అండ్ అఫీషియల్ షూటింగ్ అనేది కూడా దిస్ ఇయర్ అక్టోబర్ నుంచి అయితే మనకి స్టార్ట్ చేయబోతున్నారు. సో ఈసారన్నా తెలుగులోకి డబ్ చేస్తారు లేదా అంటే ఇంకా అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఈ వీళ్ళే ఒరిజినల్ అని చెప్పేసి వాళ్ళు డబ్ చేస్తారు. లేదంటే కనుక ఎప్పటిలాగే ఇక్కడ వెంకటేష్ గారు, అక్కడ అజయ్ దేవ్గన్ గారు ఆయన చేస్తారు. వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ మరి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ న్యూస్ తెలిసిన తర్వాత. అసలు ఒక రూరల్ రస్టిక్ డ్రామా విజువల్స్ అవన్నీ అంతే చూపించేసి కూడా క్లియర్గా ఉంది అంతా. ఇట్ ఈజ్ అ రూరల్ రస్టిక్ డ్రామా అంతే. ఇలాంటి దానికి ఇంగ్లీష్ టైటిల్ పెట్టినప్పుడు నాకు అర్థమైంది ఇది షెడ్డికెళ్ళి ఎవరైనా క్లియర్ కనిపించేస్తుంది. దానికి తోడు చిత్రమైన పేరు అఖిల్ అండ్ శ్రీల్ అస్సలు ఏమాత్రం మ్యాచ్ కాలేదు. అసలు బాగాలేదు. బియర్డ్ కూడా అంతా బిగ్లా ఉంది చూడడానికి కూడా అంతా కూడా. సో శ్రీల్ అవుట్, బట్ భాగ్యశ్రీ బోస్ ఈజ్ ఇన్. ఇదేంటారు నాయన, అసలే ఈ ప్రాజెక్ట్ అంతా ఏదోలా ఉంటే పాపం ఇప్పుడే అన్ని మంచి సినిమాలు ఓకే చేసింది, మధ్యలో ఇదేంటో అనిపించింది. సర్లేండి. అంటే ఇప్పుడు ఆ లెనిన్ అనే వరల్డ్ ఎలా ఉంటుందో మనకి క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే శ్రీల లుక్ వచ్చింది, అందరూ చూసాం ఫ్రేమ్స్ అన్నీ కూడా. భాగ్యశ్రీ బోస్ గారిని అసలు ఊహించుకుంటే ఎక్కడ ఏం మ్యాచ్ కావట్లేదు అసలు.
అసలు ఈ రూరల్ దానికి ఇంగ్లీష్ టైటిల్ ఏంట్రా నాయనా అనేది ఇంకో పెద్ద క్వశ్చన్ ఇంకా సర్లేండి. అండ్ హరిహర వీరమలు రిలీజింగ్ ఆన్ July 24th, వాళ్ళ రిలీజింగ్ ఆన్ 3rd July at 11:10 AM. కీర్తి సురేష్ అండ్ ఆల్సో సుహాస్ గారు వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న ఉప్పు కప్పు రంబు July 4th రిలీజ్ అవుతుంది అట్ ప్రైమ్ వీడియో. రీసెంట్గా వచ్చిన వీడియో కంటెంట్ కూడా కొంచెం ఓకే సిల్లీగా ఇంట్రెస్టింగ్గా ఉంది. శ్మశానంలో వాళ్ళు చనిపోయినప్పుడు అది ఆ ప్లేస్ కోసం 4 మిగిలిన ఇంకా వాటి కోసం కొట్టుకుంటారు అనమాట. భలే ఉంది అనిపించింది. అట్ ది సేమ్ టైం ఇప్పుడున్న కరెంట్ హీరోయిన్స్లో రష్మిక మందన అండ్ కీర్తి సురేష్ గారు అంటే నాకైతే వీళ్ళే కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరు అనుకుంటాం బాగా అంటే వెరీ ఫోకస్డ్గా మంచి స్క్రిప్ట్స్ని మాత్రమే ఎంచుకుంటున్నారు యూనిక్గా. లైక్ మన కీర్తి సురేష్ గారిది రివాల్వర్ రీచ్ అనేది ఫిల్మ్ రిలీజ్ అవుతుంది August 27th. అట్ ది సేమ్ టైం రీసెంట్గానే ఫస్ట్ లుక్ వచ్చింది మన రష్మిక మందన మస్య. నాకు అస్సలు అదే కదా పేరు కరెక్ట్గానే పలికాను కదా సర్లేండి ఓకే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు మాత్రం. ఇది చూసినప్పుడు మంచిగా ఎక్సైట్ అయ్యాను అనమాట చాలా గ్యాప్ తర్వాత. ఇలాంటి రావాలయ్యా, ఇలాంటివి వస్తే మంచిగా మనలో కూడా కొంచెం ఎక్సైట్మెంట్ ఉండిద్ది. సో వీళ్ళిద్దరు మాత్రమే చాలా ఫోకస్డ్గా మంచి యూనిక్ స్క్రిప్ట్స్ని అయితే ఎంచుకుంటున్నారు అనమాట. రొట్ట కమర్షియల్ నాకు తెలిసి ఇద్దరు కూడా ఫుల్ స్టాప్ పెట్టేసినట్టున్నారు మ్యాక్స్ ఇంకా. సో యా సో లుకింగ్ ఫార్వర్డ్ ది వన్ అండ్ ఓన్లీ ఫిలిం కట్టప్ప దట్ వాజ్ అన్ ఇండస్ట్రీ హిట్ ఆన్ ది ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. నిన్న చాలా మంది పొట్ల బుడంకాయలాగా తెగ కామెంట్ పెట్టారు కదా మరీ ఓవర్ అయిందయ్యా రివ్యూ అని చెప్పేసి. మరి వాళ్ళు చేసేదానికంటే నాది అసలు పావలా కూడా లేదు. ఇంకా ఫస్ట్ డే ఇండస్ట్రీ హిట్ అంట పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు అఫీషియల్గా వాళ్ళే. వాళ్ళు చేసిన దాని ముందు ఇంక నేను చేసింది అసలు ఇంకా పావలా రూపాయి పోవాలా ₹10 పోవాలా వేసుకోవడం ఇంక మీరు. అండ్ రీసెంట్గానే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 జస్ట్ ఆ వీడియో కంటెంట్ కూడా రిలీజ్ చేస్తారు 8 November రిలీజ్ అయిపోతుంది. అండ్ ఈసారి అయితే మంచి క్రాస్ ఓవర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆ క్యారెక్టర్స్ అనేవి. సో చూద్దాం ఎంతవరకు తీసుకొస్తారు. అండ్ నితిన్ గారి తమ్ముడు ఫిలిం ఏ సర్టిఫికెట్ ఇది ఇచ్చారనమాట. అసలు అంటే ఇప్పుడు దాకా మనకి రిలీజ్ చేసిన కంటెంట్ ఎక్కడ కూడా ఇది ఏ సర్టిఫికేట్ అనే కైండ్ ఆఫ్ మనకి ఎక్కడ అనిపించలేదు. ఇది సర్ప్రైజింగ్ అని చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం దీనికి చాలా ఖర్చు పెట్టారు. సో చూద్దాం ఎంతవరకు సక్సీడ్ అవుతారు. అండ్ ఈ నగరానికి ఏమైంది Part 2 అసలు ఇది లాంచ్ అనౌన్స్మెంట్ పోస్టర్ దగ్గర నుంచి డిజైన్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా యూనిక్గా ఉన్నాయి. చూద్దాం ఈసారి ఎంతలాగా మనల్ని నవ్విస్తారు, ఎంత రిలేటబుల్గా తీసుకొస్తారు. యా మనకి 29th అంటే రేపు సండే అయితే అప్డేట్ ఇస్తున్నారు. సో చూద్దాం. అండ్ రీసెంట్గానే రామ్ చరణ్ బుచ్చిబాబు ట్రైన్ ఎపిసోడ్ అయితే షూట్ చేశారు ఫ్రమ్ పెద్ది. అండ్ SMB 29 రామోజీ ఫిల్మ్ సిటీలో వారణాసి సెట్ అయితే బిల్డ్ చేస్తున్నారు అన్నమాట. విపరీతమైన కాస్ట్లీ సెట్. సో అంతే ఇంకేం లేదు ఇంక చెప్పుకోవడానికి అంతే. అండ్ కమింగ్ టు ది అల్లు అర్జున్ అట్లీ ముంబైలో అయితే షూటింగ్ చేస్తున్నారు విత్ మృణాల్ ఠాకూర్. ఒకటి సింపుల్ చెప్తాను, మీకు అప్డేట్స్ ఏం లేవు, లెట్ఫుల్ చెప్తున్నాను. అంటే నేను ఒక చిన్నపాటి క్లాస్ పిక్తాను బట్ మీకు మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడు అల్లు అర్జున్ అట్లా ఏదైతే మూవీ ఉందో అసలు దీని గురించి కంటెంట్ వచ్చేదాకా నువ్వు ఎన్ని చెప్పుకున్నా కానీ సొల్లు కబుర్లు తప్ప ఏమీ లేదు దీంట్లో. నేను అనౌన్స్మెంట్ రోజు మీకు చెప్పాను 1% కూడా నమ్మకం లేదు నాకు అది కంటెంట్ చూసేదాకా. ఇక్కడ నేను నెగిటివ్ చేయట్లా, మీకు నాలెడ్జ్ని షేర్ చేస్తున్నాను. ఇది వీళ్ళు కంప్లీట్గా బ్లూ మ్యాట్ CGతోనే షూట్ చేస్తున్నారు అనమాట. ఒకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మోషన్ క్యాప్చర్ CGతో నువ్వు మ్యాక్స్ షూట్ చేస్తున్నావు అంటే నీ చేతిలో 800 కోట్లు ఉండాలి. లిటరల్లీ 800 కోట్లు. మీరు ఇప్పుడు రీసెంట్గా దీపికా పడుకునే వీడియో కనుక చూస్తే మీరు గుర్రం మీద తను స్వారీ చేస్తున్నట్టు రిలీజ్ చేశారనమాట మనకి ఆ వీడియో కంటెంట్ అనేది. ఇప్పుడు ఏదైతే ఆ గుర్రం కైండ్ ఆఫ్ షేప్ ఏదైతే ఉందో యానిమల్ అనేది ఆయన ఇమాజిన్ వరల్డ్లో అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్ అవ్వచ్చు. బట్ రియల్ హార్స్ని తీసుకొని దానికి ఏదైతే మీరు ఇమాజిన్ చేసుకున్నారో డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి దానికి ఆ షేప్స్ని అటాచ్ చేసి రిమైనింగ్ వర్క్ అనేది మీరు చేసుకోవచ్చు. CG వర్క్ రిమైనింగ్ మీరు అక్కడ చేసుకోవచ్చు. ఇది కొంచెం కాస్ట్ అనేది తగ్గిద్ది అనమాట. ఎప్పుడైతే కంప్లీట్గా CGకి వెళ్ళిపోతున్నారో 800 కోట్ల పైగానే 800 కోట్ల చేతిలో ఉండాలి, అంత ఖర్చు అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కల్కి తీసుకోండి. ఇప్పుడు కల్కి ఎందుకు మీకు ఆ రియలిస్టిక్నెస్ ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళు అంత పెద్ద సెట్స్ కావచ్చు, దాంతోపాటు కాస్ట్యూమ్స్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, అన్నీ కూడా వాళ్ళే మాన్యువల్గా డిజైన్ చేసుకున్నారు. స్టిల్ వాళ్ళు కూడా బ్లూ మ్యాట్ అనేది మెయింటైన్ చేశారు. బట్ యట్ వాళ్ళు మెయింటైన్ చేశారు కాబట్టి ఫిల్మ్ అనేది మీకు ఎంతో కొంత రియలిస్టిక్నెస్ అనే ఫీలింగ్ ఆ వరల్డ్ని వాళ్ళు చేయడం వల్లే మీకు అది వచ్చింది. ఇట్లా ఎన్నో అనమాట. సో ఎంతో కొంత మనం మాన్యువల్గా సెట్స్ కావచ్చు, కాస్ట్యూమ్స్ కావచ్చు, తన మైండ్లో ఉన్న విజువల్
అది వెహికల్స్ అన్న కావచ్చు, మనం ఎంతో కొంత మ్యాక్స్ వరకు అది మాన్యువల్గా చేసుకుంటే చూసే ఆడియన్స్ అనేది ఆ రియలిస్టిక్నెస్ అనేది 100% ఉంటుంది అనమాట. సో అందుకని చెప్తున్నాను, విజువల్ కంటెంట్ వచ్చేదాకా అసలు ఈ సినిమా గురించి అప్డేట్స్ గురించి డిస్కస్ చేసుకోవడం కూడా ఇట్స్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం, అది చెప్తున్నాను. సో అందుకే అండ్ ప్రభాస్ అయితే షూటింగ్ అనేది గోయింగ్ ఆన్, పెద్దగా అంత ఇంట్రెస్టింగ్ సీన్స్ గురించి కానీ ఇంపార్టెంట్ సీక్వెన్స్ల గురించి కానీ అంత గొప్పగా ఉంటే పెద్దగా డిస్కస్ చేసుకోవడం కూడా ఏమీ లేదు. మనం ప్రత్యేకంగా కూర్చొని డిస్కస్ చేసుకునే అంత హాట్ టాపిక్స్ అనేవి లేవు అనేది నేను చెప్దాం అనుకుంటున్నాను మీకు. ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా ఎన్ని రోజు సగంలో వినేసి వెళ్ళిపోతారు. నేను ఒకరోజు చెప్పాను మీకు, ఈ సంవత్సరమే ప్రత్యేకంగా ప్రోడక్ట్స్ని లాంచ్ చేయడానికి మెయిన్ కారణం ఎంతో ఫ్రీ స్పేస్, ఎంతో టైం ఉంది, నాకు ఉంది, మీకు ఉంది, అప్కమింగ్ డైరెక్టర్స్ కూడా ఉంది, ఎంతో అడ్వాంటేజ్ అని చెప్పాను. ఎందుకంటే ఈ సంవత్సరం ఎక్కువ సినిమాలు లేవు కాబట్టి, ఎక్కువ అప్డేట్స్ లేవు కాబట్టి మీకు ఎంతో టైం ఉంది. ఇప్పుడు నాకు దీని మీద టైం స్పెండ్ చేసి బిల్డ్ చేసుకోవడానికి నాకంటూ మంచి స్పేస్ దొరికింది. అప్కమింగ్ డైరెక్టర్స్కి ప్రతిసారి చెప్తూ ఉంటారు కదా, ఒక ఫిల్మ్ వచ్చి ఓవర్లాప్ చేసి వాళ్ళని తొక్కేసిద్దని చెప్పేసి, తొక్కేయడం కాదు ఇంకా ఓవర్లాప్ అయిపోయింది, ప్రతి సినిమా వచ్చేసరికి బజ్ మొత్తం దానికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు అవేమీ లేవు, చిన్న ఫిల్మ్స్ వచ్చి హ్యాపీగా ప్రమోషన్ చేసుకుని మంచిగా హిట్ కొట్టచ్చు అప్కమింగ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు, వాళ్ళకి మంచి అవకాశం. అట్లాగే మీరు కూడా ఈ ఫ్యాన్ వరల్డ్ తక్కువ ఆడుకోరు లేకుండా మీ కెరీర్ మీద హ్యాపీగా మీరు కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఇలా అందరికీ ఉపయోగపడే మంచి ఇయర్ అనమాట ఇది. సో అంటే అయిపోయింది దాట్స్ ఆల్ ఫర్ ది వీకెండ్ అప్డేట్స్. అది చెప్తున్నా కదా, ఏమి లేవు అబ్బా, మీరు ఎంత చించుకున్నా ఏమి లేవు. ఈ సంవత్సరం ఏం ఉండదు, అసలు ఏమీ ఉండదు, ఎందుకంటే ఆడ పెద్ద ఏం జరగట్లేదు అంతే. అండ్ దాట్స్ ఇట్. Subscribe if you enjoy it, and I'll catch you on the next one.